హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బీడిఆర్. మీరు చూస్తున్నారు బీడిఆర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు వీడియోలో మీరు చూస్తున్న వాటర్ ట్యాంక్ వచ్చేసి క్రాక్ అయితే ఇచ్చిందండి. అయితే ఓనర్ గారు చెప్పారు కదా, ఇక్కడ క్రాక్ ఇచ్చింది, వాటర్ అనేది కొద్దిగా లీకేజ్ అయితే అవుతుంది, ఇక్కడ వాటర్ లీకేజ్ కాకుండా ఏదైనా చేయండి అని చెప్పిండండి. అయితే దానికోసం అని మేము ఎంసీలు అయితే వేద్దామని వచ్చామండి. ఇక్కడ పగిలిన చోట అయితే మేము అనేది మీరు చూస్తున్న యాక్షన్ బేడ్తో అయితే అక్కడ రఫ్ అనేది చేసుకున్నాం, గీతలు అనేది పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు ఎంసీలు అనేది టైట్గా అతకాలని అక్కడ గీతలు అనేది పెట్టుకున్నాం. ఎందుకంటే మన ట్యాంక్ అనేది స్మూత్ అయితే ఉంటుంది, ఎంసీలు అనేది సరిగ్గా అతకపోవచ్చు అని అక్కడ గీతలు అయితే వేసుకున్నామండి యాక్షన్ బేడ్తో. మీరు చూస్తున్న విధంగా ఈ విధంగా అయితే దాన్ని రఫ్ అనేది చేసుకున్నాం. ఇక్కడ పగిలిన చోట అయితే ఎంసీలు అనేది అతికిస్తామండి. ఇది వచ్చేసి మనకు కింద పగిలితే మాత్రం పని చేయకపోనండి, ఎందుకంటే పైన కాబట్టి కొద్దిగా లీకేజ్ అవుతుంది కాబట్టి మీద ఎంసీలు అయితే వేస్తున్నాం. ఈ విధంగా రఫ్ అనేది చేసుకొని యాక్షన్ బ్లేడ్తో నేనైతే ఆల్రెడీ ఎంసీలు అనేది మిక్సింగ్ అయితే చేసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా అయితే ఎంసీలు అనేది మిక్సింగ్ అయితే చేసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి అయితే మిక్సింగ్ అని చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మిక్సింగ్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే మిక్సింగ్ అనేది చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం అక్కడైతే అతికించుకోవాల్సి ఉంటుంది. ఎంసీల్లో సగం అయితే తీసుకొని ఈ పగిలిన పాయింట్ కాడైతే ఎంసీల్ అనేది అతికిస్తాను. అక్కడ నేను చూపిస్తున్న కాడైతే అతికిస్తాను. అదేవిధంగా దానిపైన సెకండ్ లేయర్ కూడా ఎంసీల్ అనేది వేసుకుంటాను టైట్గా అతకడానికి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఈ విధంగా అయితే ఎంసీలు అనేది వేసుకున్న తర్వాత ఆరినాక మీరు చూసుకున్నట్టు ట్యాంక్లో కూడా మొత్తం డస్ట్ అయితే ఉందండి. ఇక్కడ ఈ విధంగా అయితే మనం ఎంసీలు అనేది వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ట్యాంక్లో అయితే డస్ట్ అనేది ఎక్కువ ఉంది, నిప్పల్స్ కూడా లూజ్ అయితే ఉంది, వాటర్ అనేది లీకేజ్ అవుతుంది. అవి కూడా మీకు చేసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ నిప్పలు ఉంది కదా, ఈ నిప్పలు కూడా వాటర్ అనేది లీక్ అయితే అవుతుంది. మనకు నిప్పలు అనేది లూజ్ ఉంది, చూసారు కదా, ఈ లూజ్ ఉండడం వల్ల వాటర్ అనేది ఇక్కడ లీకేజ్ అయితే అవుతుంది. దీన్ని కూడా సెట్టింగ్ చేస్తాను, చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మీకు ఎంసీలు ఏ విధంగా అతకాలనేది చూపించాను. లోపల సైడ్ కూడా మనకు ఎంసీలు అనేది నీట్గా అతికిందండి, కనిపిస్తుంది కదా. ఓకేనండి, ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు గంట సింబల్ను యాక్టివేషన్లో పెట్టుకోండి. మనకి ఎండ అయితే చాలా హెవీగా అయితే ఉంటుంది, చూసారు కదా, ఎండ అయితే చాలా హెవీగా అయితే కొట్టడం జరుగుతుంది. బయట మాత్రం అస్సలు తిరగకండి. సరే కదా, మనకు లొకేషన్ అంతా ఈ విధంగా ఉంది. Our hearts beat to the city streets. We began to feel the fire. ఎంసీలు అయితే మంచిగా నీట్గా అయితే అతికినాం. పేస్టిక్ కూడా వేసుకున్నాం వేద్దామని, కానీ పేస్టిక్ అయితే అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇది పైన వాలింది కాబట్టి మనకు పేస్టిక్ అయితే అవసరం లేదు. ఒకవేళ కిందకి ఇట్లా వాడితే మాత్రం పేస్టిక్ పని చేయదు, అలాగే ఎంసీలు కూడా పని చేయదు. పైన కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకుని ఇది అయిపోతుంది. ఇది మా సామాను. కిందికైతే దిగాలి ఎక్కానండి, పైనకైతే వచ్చినాం కదా. దీనికైతే మెట్లయితే లేవు, పైకైతే వచ్చినాం.
కిందికి అయితే దిగాలి, దిగుతాడు చేసిండే అడగాలి, కడిగినాక చేద్దాం చూద్దాం తర్వాత. ఘోరంగా ఉన్నది ఇప్పుడు కాదు, తర్వాత కూడా ఉందా వదిలారినాక మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. పట్టుకోడు సామాన్ గింతనే లేదు కదా వేరే. ఈ పైప్ రేంచు కింద నిప్పలు అనేది టైట్ చేద్దామని తీసుకొచ్చినా కానీ నిప్పలు అనేది ఇప్పుడు ఎందుకంటే ట్యాంకర్ డస్ట్ బాగున్నది, అది అడిగిన తర్వాత కింద నిప్పలు అనేది టైట్ చేస్తాం. అది కూడా ఒక వీడియో పెడతాం, నిప్పలు ఈ విధంగా వేసుకో లీకేజ్ అయితే. ఆ లోపల వాచర్ ఇట్లా పోయిందో, వాచర్ మంచిగా ఉందా లేదా అని కూడా మీకు చెప్తాను. ఇది కూడా Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals that take us higher.